అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయవరస. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నిన్న వైసీపీ నాయకులు పేరు నాని గారు కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ ఇంకేతర నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, హింసా కార్యక్రమాల మీద ప్రజలకు వివరించడం జరిగింది. దాంతోపాటు కొన్ని చాలా హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషనర్ ఫెయిల్ అయ్యారు, ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరిపే విధానంలో కానీ హింసాత్మకమైన సంఘటనలు జరగడం ఆపడంలో కానీ ఎలక్షన్ కమిషనర్ ఫెయిల్ అయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా వచ్చినటువంటి దీపక్ మిశ్రా గారు, రిటైర్డ్ దీపక్ మిశ్రా గారు, ఆయన టీడీపీకి వత్తాసు పలుకుతూ వన్ సైడ్గా ప్రవర్తించడం వల్ల ఇన్ని అరాచకాలు జరిగినాయి. అటువంటి నాయకులు ఎక్కడ ఉన్న ఢిల్లీ నాయకుడిని ఇక్కడ తీసుకొచ్చి చేయడం ఏంటని కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ఎస్, పేరు నాని గారు, మీరు జర్నలిస్టు, సమాజం మీద, ఈ వ్యవస్థ మీద ఎంతో కొంత అవగాహన ఉన్నటువంటి నాయకులు, జరుగుతున్నటువంటి వ్యవస్థలో జరుగుతున్నటువంటి సంఘటనలో ఎటువంటి విధ్వంసకర పరిస్థితులు జరిగినాయి, ఎవరు చేశారు, ఎవరి మీద ఎవరు దాడులు చేశారు, ఎవరు ప్రెస్ మీట్ ఖండించాలి, గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పోలీసింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, దళితుల మీద దాడి చేసినప్పుడు కానీ, మహిళల మీద దాడి చేసినప్పుడు కానీ, భూ అక్రమాలు జరిగినప్పుడు సంఘటనలు కానీ, లేదా పోలీస్ స్టేషన్కి ఎవరైనా బాధితులు వెళ్ళినప్పుడు కానీ పోలీసింగ్ వ్యవస్థ పనిచేస్తుందండి, సరిగ్గా పనిచేస్తుందండి. ఆ ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వామ్యం కదండి. ఈరోజు ఏదో కాకం కౌరులు చెప్తున్నారు. ఒకసారి వాస్తవాలు గమనిద్దాం. మనం ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. పోలీసింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదు కాబట్టి, నిద్రాణ వ్యవస్థలో పోయింది కాబట్టి ఈ రోజునే ఎంత దారుణమైన పరిస్థితులు. మీరు చెప్పిందే చేశారు, వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించుకుని చేసే పని ఏమీ లేవు కాబట్టే ఈరోజు అరాచకాలు. చైతన్య, డిఎస్పీ చైతన్య గారు ఎవరు హాయంలో పనిచేశారు, ఎంత విధ్వంసకర పరిస్థితులు అయిన తాడిపత్రిలో పనిచేశాడు. ఈరోజు అరాచకాలు ఎందుకు జరుగుతున్నాయి? మాచర్లలో దాడి ఎవరి మీద జరిగిందండి? పల్నాడులో, మాచర్లలో. అలాగే మన చంద్రగిరి పులపర్తి నానిగారి మీద దాడులు ఎవరు చేశారండి? ఏ పార్టీ వాళ్ళు చేశారండి? విశాఖపట్నం వైసీపీకి ఓట్లు వెళ్ళి తన మహిళను, దళిత వ్యక్తిని బుర్రల బద్దలు కొట్టి, ఇంకా అనేక చోట్ల చాలా సంఘటనలు జరిగినాయి. అనపత్తిలో ఏజెంట్ మీద కాలు ఇరిగే సంఘటనలు జరిగినాయి. ఇన్ని సంఘటనలు, ఇన్ని దౌర్జన్యాలు చేసింది ఏ పార్టీ? వాస్తవంగా మాట్లాడండి. మీరు మళ్ళీ గతంలో కూడా అంతే, తప్పు చేసినా సరే దాన్ని కాకమ్మ కథలు చెప్పి, ఏదో కలబుల కౌరులు చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి ఆళ్ళ చేశారు, ఏళ్ళు చేశారని సరిపెట్టుకుంటూ సమర్థించుకుంటూ వచ్చారు. ఇంకా మీకు సిగ్గురాలేదు. జూన్ 4వ తారీఖున ఎలక్షన్లో కానీ మీరు ఓటమి పాలైతే అప్పటికన్నా మీకు ఎంతో కొంత కనువిప్పు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో జరిగిన అరాచకాలు కప్పుపుచ్చి మీరు, అంటే కొంతమంది ఉంటారు ప్రజలు, మీరు చెప్పింది కూడా విని అటువంటి వ్యవస్థలో ఇంకా ప్రజలు ఉన్నారు కాబట్టే మీకు అటువంటి ఆటలు కొనసాగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఎంత దౌర్జన్యాలు జరిగినాయండి. మీరు ఇంకా అనేక మంది మీద దాడులు చేయడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే ఎలక్షన్లో ఏ పార్టీకైనా ప్రజలు ఓటేస్తారు. స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా ఓటేసుకునే హక్కు ప్రజలకు ఉంది. ఆ విధంగా మీకు అనుకూలంగా జరగలేదు కాబట్టి ఎలక్షన్ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. రేపు పొద్దున్న ఎలక్షన్ రిజల్ట్ వస్తే మనం ఏం చేయలేం కాబట్టి ఇప్పుడే దాడులు చేసేద్దాం. అటువంటి పన్నాగలు కమ్మి వ్యవస్థను పాడు చేస్తున్నారు. మళ్ళీ ప్రశ్నలు పెట్టడం కొద్ది సిగ్గర్మించాలండి పేరు నాని గారు. బొత్స సత్యనారాయణ గారు అంటే ఆయన ఎలాగ బోల్డ్ అపోదలు ఉన్నాయి ఆయన మీద, లెక్కర్ స్కామ్లు అవన్నీ. మీరు అంటే మీ మీద కొన్ని అపోదలు ఉన్నా ఎంతో కొంత జర్నలిస్టుగా చేశారు కదా అని భావం జనాల్లో ఉంది. అది కూడా పోగొడేసుకుంటున్నారు. ఒకసారి అంటే ఒకటి చూడండి, ఏదో క్షేత్రంగా ఉంటుంది అనకూడదు కానీ గంజే అని అరుస్తుంది అంటే అలా ఉంది మీ వ్యవహారం. వైసీపీ వ్యవహారం అంతా అలా ఉంది. గత 5 సంవత్సరాలు చేసింది కూడా అంతే మీరు. ఓకే, జై భీమ్.